హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ శ్రీవారి మాజీ ప్రియురాలు పార్ట్ 6. ఇక కథలోకి వెళితే కోర్టు ప్రాంగణం ఉదయం 10 గంటలు. ఆవరణ అంతా జనాలతో నిండి ఉంది. జానకి తన లాయర్ స్వప్నతో కలిసి ఎంతో ఆత్మవిశ్వాసంతో నడుస్తూ కోర్టు హాల్లోకి అడుగుపెట్టింది. ఆమె అడుగుల్లో ఒకప్పుడు ఉన్న సంకోచం లేదు. ఇప్పుడు ఒక స్వాతంత్ర మహిళకు ఉండే గంభీరత ఉంది. కిరణ్ మాత్రం కోర్టు మెట్ల దగ్గరే కూలపడి ఉన్నాడు. అతని ముఖం జూలియన్ అసాంజ్ లాగా పాలిపోయి కళ్ళ కింద నల్లటి చావలు పడ్డాయి. ఒకప్పుడు సూటు వేసుకుని ఆఫీస్లో రాజాలా తిరిగినవాడు ఇప్పుడు చిరిగిన షర్టు, మాసిపోయిన గడ్డంతో అనాథలా కనిపిస్తున్నాడు. న్యాయమూర్తి ఎదుట కేసు విచారణ మొదలైంది. కిరణ్ తరపు లాయర్ వాదిస్తూ, యువర్ ఆనర్, నా క్లయింట్ కిరణ్ గారు జానకి గారిని అమితంగా ప్రేమిస్తున్నారు. ముంబైలో జరిగిన సంఘటన కేవలం భార్యాభర్తల మధ్య ఉన్న అనుమానం వల్ల జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా దాడి కాదు. పిల్లల కోసం వారు కలిసి ఉండడమే మంచిది అని సాగదీశాడు. జానకి లాయర్ స్వప్న లేచి నిలబడింది. యువర్ ఆనర్, ఇది కేవలం అనుమానం కాదు, ఒక భార్యను సమాజం ముందు అవమానించడం. సాక్ష్యాలు చూపిస్తాను అని చెప్పి ముంబై హోటల్ సీసీటీవీ ఫుటేజ్, కిరణ్ విక్రమ్ మీద దాడి చేసిన వీడియోను కోర్టుకు సమర్పించింది. ఆ వీడియో చూసిన జడ్జి ముఖం సీరియస్గా మారింది. అంతేకాకుండా కావ్యతో కిరణ్ జరిపిన చాటింగ్ హిస్టరీని, ఆఫీస్లో అతను చేసిన అక్రమాలను, తన భార్యను పదే పదే బ్లాక్మెయిల్ చేసిన వీడియో క్లిప్పింగ్స్ను స్వప్న వినిపించింది. కోర్టు హాల్లో ఉన్నవారంతా కిరణ్ను అసహ్యంగా చూడడం మొదలుపెట్టారు. న్యాయమూర్తి కిరణ్ వైపు చూసి, మిస్టర్ కిరణ్, భార్యను ప్రేమించడం అంటే ఆమెను ఒక బానిసలా చూడడం కాదు. ఆమె క్యారెక్టర్ మీద లేనిపోని నిందలు వేయడం, ఆఫీస్లో ఆమె ప్రతిష్టను దిగజార్చడం నేరం. చట్టం ప్రకారం నువ్వు చేసినవన్నీ మెంటల్ క్లియారిటీ కిందికి వస్తాయి. ఇప్పుడు నీకు ఏమైనా చెప్పేది ఉందా అని అడిగాడు. కిరణ్ గొంతు వణికిపోతుంది. యువర్ ఆనర్, నేను తప్పు చేశాను. మనిషిని కాబట్టి పొరపాటు జరిగింది. జానకి నన్ను క్షమించి ఒక్క అవకాశం ఇస్తే నా పిల్లల కోసం నేను మారతాను. జానకి లేచి నిలబడింది. ఆమె స్వరం కోర్టు అంతా ప్రతిధ్వనించింది. యువర్ ఆనర్, అవకాశం ఇవ్వడానికి ఇది నా జీవితం, నా కెరియర్, ఆట వస్తువు కాదు. నా నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తిని నేను మళ్ళీ నమ్మలేను. విడాకులు నాకు కావాలి. నా పిల్లల భవిష్యత్తు మాత్రం తండ్రిగా అతనికి ఉండాలి, కానీ అతనికి దగ్గర కాకూడదు. న్యాయమూర్తి తీర్పును రిజాల్వ్ చేశాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కోర్టు తీర్పు వచ్చింది. జానకి మరియు కిరణ్ వివాహ బంధం నుండి విముక్తి పొందుతున్నారు. పిల్లల కస్టడీ తల్లి జానకే చెందుతుంది. పిల్లల చదువు, ఆరోగ్యం కోసం విక్రమ్ ప్రతి నెల కొంత మొత్తాన్ని మెయింటెనెన్స్గా చెల్లించాలి. కిరణ్ జానకిని కానీ, ఆమె కెరియర్ని కానీ, ఆమె ఆఫీస్ సిబ్బందిని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించకూడదు. ఒకవేళ సంప్రదిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తీర్పు రాగానే కిరణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తన జీవితం తన చేతుల్లో నుంచి పూర్తిగా జారిపోయింది. జానకి కోర్ట్ హాల్ నుండి బయటకు వచ్చి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. అది ఆమెకు విడాకుల తీర్పు మాత్రమే కాదు, 8 ఏళ్ల బానిసత్వం నుండి వచ్చిన స్వేచ్ఛ గీతం. కోర్టు నుండి బయటకు రాగానే జానకి నేరుగా ఆఫీస్కి వెళ్ళింది. ఆమెను చూడగానే ఆరోరా గ్రూప్ సిబ్బంది అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. జానకి గెలిచింది. ఆమె వ్యక్తిత్వం గెలిచింది. విక్రమ్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. జానకిని చూడగానే విక్రమ్, కంగ్రాట్స్ జానకి, యు ఆర్ ఏ ట్రూ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీరు ఫ్రీ. మీ కెరీర్ మీద ఇంకా బాగా దృష్టి పెట్టండి. మీకోసం నేను ఒక ప్రమోషన్ లెటర్ రెడీ చేశాను. ముంబై ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కాబట్టి మీరు ఇక నుండి సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్గా బాధ్యతలు తీసుకుంటున్నారు అని లెటర్ ఇచ్చాడు. జానకి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ అదే స్థానానికి, అంతకంటే గొప్ప హోదాకు చేరడం ఆమెకు ఒక అద్భుతంలా అనిపించింది. మరోవైపు కిరణ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆస్తి లేదు, ఉద్యోగం పోయింది, భార్య వదిలేసింది, తల్లిదండ్రులు ఇంటి నుండి వెలివేశారు. ఒక చిన్న ఆపద వస్తే ఆదుకునే స్నేహితులు లేరు. అతను ఇప్పుడు ఒక చిన్న అద్దె గదిలో ఉంటున్నాడు. ఒకరోజు సాయంత్రం కిరణ్ ఒక చిన్న టీ స్టాల్ దగ్గర కూర్చొని టీ తాగుతున్నాడు. అక్కడే పేపర్లో ఒక ప్రకటన చూశాడు. ఆరోరా గ్రూప్ విస్తరణ, కొత్త ప్రాజెక్ట్ సక్సెస్, సీనియర్ మేనేజర్గా జానకి నియమితులు. ఆ వార్త చదవగానే కిరణ్ కళ్ళు తిరిగాయి. తను ఎవరో అనుకున్నాడు, కానీ తను అణగదొక్కాలని చూసిన ఆమె ఇప్పుడు శిఖరాగ్రన ఉంది. తన అహంకారమే తన పతనానికి కారణమైందని అతనికి చివరికి అర్థమైంది. కావ్య ఎక్కడికి పోయిందో, ఏం చేస్తుందో కూడా అతనికి తెలియదు. ఒక మోసం చేసిన మనిషికి చివరికి మిగిలేది ఒంటరితనం మాత్రమే.
కిరణ్ అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న బిచ్చగాడు వచ్చి డబ్బులు అడిగాడు. కిరణ్ జేబులో రూపాయి కూడా లేదు. అతనికి మొదటిసారి అర్థమైంది, భార్యను వేధించినప్పుడు, ఆఫీస్లో ఇతరులను తక్కువ చేసినప్పుడు తను ఎంతటి పాపాన్ని మూటగట్టుకున్నాడో. జానకి తన కొత్త ఇంటికి గృహప్రవేశం చేసింది. తన అత్తమామలు కూడా ఆమెతో పాటే వస్తున్నారు. వాళ్ళు కొడుకును వదిలేసి కోడలు వైపు నిలబడడం సమాజంలో ఒక కొత్త చర్చకు దారితీసింది. పిల్లలు తమ తాతయ్య, అమ్మతో చాలా సంతోషంగా ఉన్నారు. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు జానకి తన పిల్లలకు ఒక విషయం చెప్పింది. నాన్న అంటే ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమలో గౌరవం లేకపోతే అది బంధం కాదు. మనం కష్టపడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అని. జానకి జీవితం ఇప్పుడు ప్రశాంతంగా వెలుగులతో నిండి ఉంది. విక్రమ్ అప్పుడప్పుడు ఆమెకు ప్రొఫెషనల్ సలహాలు ఇస్తూ ఆమె వృత్తిపరమైన ఎదుగుదలకు మద్దతుగా నిలుస్తున్నాడు. వాళ్ళ మధ్య ఉన్నది కేవలం గౌరవం, పని పట్ల అంకితభావం. కోర్టు తీర్పు వచ్చి కిరణ్ జానకీల బంధం చట్టబద్ధంగా తెగిపోయి 6 నెలలు గడిచింది. కాలం ఎవరి కోసమూ ఆగదు, కానీ అది కొందరి గాయాలను మాన్పుతుంది. మరికొందరి ఆ గాయాల తాలూకు నొప్పిని జీవితాంతం గుర్తు చేస్తుంది. జానకి జీవితం ఇప్పుడు ఒక ప్రశాంతమైన నదిలా సాగుతుంటే కిరణ్ బతుకు మాత్రం సుడిగుండంలో చిక్కుకున్న నావల విలవిలలాడుతుంది. విడాకుల తర్వాత కథ సుఖాంతం అయిందని జానకి అనుకుంది. కానీ జీవితం అనే నాటకంలో ఎన్నో కొత్త మలుపులు, ఇంకెన్నో ఊహించని పరిణామాలు వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఒక అందమైన అపార్ట్మెంట్. ఉదయం 6 గంటలు. జానకి యోగా మ్యాట్ మీద కూర్చొని ధ్యానం చేస్తుంది. ఆమె ముఖంలో ఎంతో ప్రశాంతత. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఆమె మనసును ఇప్పుడు ఏమాత్రం కలిచివేయడం లేదు. ఒకప్పుడు కిరణ్ అడుగులకు మడుగులొత్తుతూ తనకంటూ ఒక గుర్తింపు లేక నలిగిపోయిన జానకి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆమె ఆరోరా గ్రూప్స్లో సీనియర్ ఆపరేషన్ మేనేజర్. వందలాది మంది ఉద్యోగులకు మార్గనిర్దేశం చేసే స్థాయి ఆమెది. ధ్యానం ముగించుకొని లేచిన జానకి నేరుగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని అత్తామామలకు ఇచ్చింది. గుడ్ మార్నింగ్ మామయ్య గారు. అత్తయ్య, రాత్రి నిద్ర బాగా పట్టిందా అని అడిగింది. రామచంద్రరావు గారు కాఫీ తీసుకుంటూ, చాలా బాగుందమ్మా. నువ్వు మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నావు, మాకు ఇంకేం కావాలి. దేవుడు మాకు కొడుకును దూరం చేసిన నీ రూపంలో ఒక అద్భుతమైన కూతుర్ని ఇచ్చాడు అని ఆనందంగా అన్నారు. జానకి చిరునవ్వు నవ్వి పిల్లలను నిద్రలేపడానికి వెళ్ళింది. 2 పిల్లలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంట్లో రోజు జరిగే గొడవలు, కిరణ్ అరుపులు లేకపోవడంతో పిల్లల సైకాలజీలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు చదువులో కూడా బాగా రాణిస్తున్నారు. ఉదయం 9 గంటలకు జానకి తన కారులో ఆఫీస్కు బయలుదేరింది. ఆరోరా గ్రూప్లో ఇప్పుడు జానకి పేరు చెబితే ఒక బ్రాండ్. ఆమె పనితీరు, నిర్ణయాలు తీసుకునే విధానం చూసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఆశ్చర్యపోతుంటారు. విక్రమ్ ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అయితే ఎత్తుకు ఎదుగుతున్న కొద్దీ సవాళ్లు కూడా పెరుగుతాయి కదా. జానకి ప్రొఫెషనల్ లైఫ్లో ఒక కొత్త తుఫాను రాబోతుందని ఆమెకు అప్పటికింకా తెలియదు. అదే హైదరాబాద్ నగరంలో అమీర్పేట్ దగ్గర ఉన్న ఒక మురికివాడలో చిన్న రేకుల షెడ్డు. ఉక్కపోతతో అల్లడిల్లిపోతూ నిద్రలేచాడు కిరణ్. గదిలో ఒక చిన్న ఫ్యాన్ మాత్రమే తిరుగుతుంది. చుట్టూ చిందరవందరగా పడి ఉన్న బట్టలు, ఖాళీ మద్యం సీసాలు. ఒకప్పుడు ఏసీ రూమ్లో పట్టు పరువుల మీద పడుకున్న కిరణ్ ఇప్పుడు ఈ నగరంలో బతుకుతున్నాడు. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు, భార్య వదిలేసింది, కన్నవాళ్ళు గెంటేశారు. అతని చేతిలో ఉన్న డబ్బంతా లాయర్లకు ఫీజులు కట్టడానికి సరిపోయింది. ఇప్పుడు రోజు గడవడమే కష్టంగా మారింది. తన ఆఫీస్లో జరిగిన అవమానం, ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల కిరణ్కు ఏ పెద్ద కంపెనీలోనూ ఉద్యోగం రాలేదు. ఎక్కడికి వెళ్ళినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అతని ముంబై వీడియో బయటపడుతోంది. దానికి తోడు అతని పాత కంపెనీ వాళ్ళు అతనికి నెగిటివ్ మార్క్ ఇచ్చారు. ఆకలితో కడుపు మాడుతుండడంతో బయటకు వచ్చి 10 రూపాయల టీ తాగి చేతిలో ఉన్న ఒక పాత రెజ్యూమే పట్టుకొని ఇంటర్వ్యూల కోసం బయలుదేరాడు. ఈరోజు ఒక చిన్న సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీలో అతనికి ఇంటర్వ్యూ ఉంది. ఎలాగైనా ఈ ఉద్యోగం సంపాదించి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అతని ఆశ. ఆ చిన్న కంపెనీ ఆఫీస్లోకి అడుగుపెట్టాడు కిరణ్. ఎంతో వినయంగా లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. హెచ్ఆర్ మేనేజర్ అతని రెజ్యూమే చూస్తూ, కిరణ్ గారు, మీ ప్రొఫైల్ చాలా బాగుంది. పెద్ద ఎంఎన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేశారు, కానీ సడన్గా అక్కడ జాబ్ ఎందుకు పోయింది? ఇన్ని నెలల గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడిగాడు. కిరణ్ నీళ్లు నులుముతూ, అది పర్సనల్ రీజన్స్ సార్, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను రిజైన్ చేశాను అని అబద్ధం చెప్పాడు. హెచ్ఆర్ మేనేజర్ ల్యాప్టాప్లో ఏదో టైప్ చేసి కిరణ్
వైపు సీరియస్గా చూశాడు. మిస్టర్ కిరణ్, మేము చిన్న కంపెనీ వాళ్ళమే కావచ్చు, కానీ మనుషుల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడంలో చాలా స్ట్రిక్ట్. మీరు రిజైన్ చేయలేదు. ముంబైలో ఒక హోటల్ లాబీలో వేరొక కంపెనీ సీఈఓ మీద దాడి చేసినందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసి ఆ తర్వాత టర్మినేట్ చేశారు, అవునా కాదా? కిరణ్ మొహం పాలిపోయింది. సార్, అది నా భార్యతో ఉన్న గొడవ వల్ల జరిగిన కన్ఫ్యూజన్. నా తప్పు లేదు సార్. నాకు వర్క్ పరంగా ఎలాంటి రీమార్క్ లేదు. ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి. నాకు జాబ్ చాలా అవసరం అని బతిమలాడాడు. హెచ్ఆర్ నిక్కచ్చిగా, సారీ కిరణ్, టెక్నికల్ స్కిల్స్ కంటే మాకు ఎంప్లాయ్ ఎథిక్స్ చాలా ముఖ్యం. పబ్లిక్లో రౌడీలా బిహేవ్ చేసే వాళ్ళను, ఆడవాళ్లను, రోడ్డు మీద అవమానించే వాళ్ళను మా కంపెనీలో తీసుకోము. యూ మెయిన్ లీవ్ నౌ అని మొహం మీద చెప్పేశాడు. కిరణ్ అవమాన భావంతో తలదించుకొని బయటకు వచ్చాడు. ఎథిక్స్, పరువు, ఈ పదాలు ఇప్పుడు అతన్ని వెంటాడుతున్నాయి. జానకి పరువును పబ్లిక్గా తీయాలని చూసిన తనకు ఇప్పుడు తన పరువే శాశ్వతంగా బజారున పడిందని కిరణ్కు అర్థమైంది. ఉద్యోగం రాక నిరాశతో కిరణ్ రోడ్డు మీద నడుస్తుంటూ వెళ్తున్నాడు. ఎండ మండిపోతుంది. కనీసం ఆటో ఎక్కడానికి కూడా జేబులో డబ్బులు లేవు. దాహంగా ఉండి ఒక జ్యూస్ షాప్ దగ్గర ఆగాడు. అదే సమయంలో అక్కడికి ఒక ఖరీదైన ఆడి కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక అందమైన అమ్మాయి కిందికి దిగింది. ఆమె వేసుకున్న మోడ్రన్ డ్రెస్, చేతిలో బ్రాండెడ్ బ్యాగ్, కళ్ళద్దాలు చూస్తుంటే తెలుస్తుంది ఆమె ఏదో ఉన్నత స్థితిలో ఉందని. ఆమెను చూడగానే కిరణ్ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ కింద పడిపోయింది. ఆమె ఎవరో కాదు, కిరణ్ జీవితాన్ని నాశనం చేసిన అతని మాజీ ప్రియురాలు కావ్య. కావ్య ఆఫీస్లో ఉన్నప్పుడు కిరణ్ను వలలో వేసుకొని జానకికి విడాకులు ఇచ్చేలా చేయాలని ఎన్నో కుట్రలు చేసింది. చివరికి కిరణ్ ఆమె గుట్టు రట్టు చేయబోయేసరికి తెలివిగా ఉద్యోగానికి రాజీనామా చేసి మాయమైపోయింది. ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందో కిరణ్కు కూడా తెలియదు. ఇప్పుడు కావ్యను అలా చూసేసరికి కిరణ్లో కోపం, బాధ, ఆవేశం అన్నీ కట్టలు తెంచుకున్నాయి. తను ఇంతటి దరిద్రంలో బతుకుతుంటే తను ఈ స్థితికి రావడానికి కారణమైన కావ్య మాత్రం మహారాణిలా బతుకుతుందన్న నిజం అతన్ని దహించి వేస్తుంది. కారులో డ్రైవర్ సీట్లో ఒక 50 ఏళ్ల వయసున్న వ్యాపారవేత్త ఉన్నాడు. కావ్య వెళ్ళి జ్యూస్ తీసుకుని మళ్ళీ కారు వైపు వెళ్తుండగా కిరణ్ అడ్డుగా వెళ్ళాడు. కావ్య అని పిలిచాడు కిరణ్. కావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. కిరణ్ అవతారం చూసి ఆమె ముందు గుర్తుపట్టలేదు. మాసిపోయిన గడ్డం, పీక్కుపోయిన మొహం. 2 క్షణాలు తీరిగ్గా చూశాక ఆమె పెదవుల మీద ఒక వ్యంగ్యమైన నవ్వు వెలిసింది. ఓ మై గాడ్ కిరణ్, మీరేంటి ఇలా తయారయ్యారు? ఫుట్పాత్ మీద అడుక్కునేవాడిలా ఉన్నారు. వాట్ హ్యాపెండ్ అని చాలా చులకనగా అడిగింది. కిరణ్కు రక్తం మరిగిపోయింది. ఏం జరిగిందా? అంతా నీ వల్లే కదే. నా సంసారాన్ని నాశనం చేశావు. నా భార్యను అనుమానించేలా చేసి నన్ను రోడ్డున పడేశావు. నువ్వు నా లైఫ్లోకి రాకముందు నేను రాకుమారుడిలా బతికాను. నిన్ను నమ్మి నా కుటుంబాన్ని దూరం చేసుకున్నాను. నువ్వు మాత్రం నన్ను వదిలేసి ఎక్కడికో పారిపోయావు. ఇప్పుడు చూస్తే ఎవడో ముసలుడిని పట్టుకొని కారులో తిరుగుతున్నావు. ఎంత నీచానివి కదా నువ్వు అని అరిచాడు కిరణ్. కావ్య ఏమాత్రం భయపడలేదు. పైగా వికృతంగా నవ్వింది. షటప్ కిరణ్, నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నేను నిన్ను మోసం చేయలేదు. నువ్వు నా అవసరానికి వాడుకునే ఒక పాపివి మాత్రమే. అప్పట్లో నాకు ఆఫీస్లో ప్రమోషన్స్ కావాలి, డబ్బు కావాలి, అందుకే నిన్ను వాడుకున్నాను. నీకు కూడా నేను కావాలి కాబట్టి నా వెనక కుక్కలా తిరిగావు. తప్పు నీది, నీ బుద్ధిది. నీ భార్య అంత మంచిది దొరికినా నా మీద మోజు పడ్డావు చూడు, అది నీ క్యారెక్టర్. అయినా నేనెందుకు నీతో చావాలి? నాకు ఈ ముసలోడు దొరికాడు. ఇతను కోటీశ్వరుడు. నాకు కావలసినవన్నీ కొనిస్తున్నాడు. నా లైఫ్ సెట్ అయిపోయింది. నువ్వు మాత్రం నీ భార్య కాళ్ళు పట్టుకొని బతుకు. ఓ సారీ, విన్నానులే. మీ ఆవిడ నిన్ను కుక్కను తరిమినట్టు తరిమేసి ముంబైలో డైవర్స్ ఇచ్చేసిందని. నీలాంటి సైకోగాడిని ఏ ఆడది భరించలేదు. గుడ్ బై కిరణ్. మళ్ళీ నా కంట పడ్డావో నా బాయ్ ఫ్రెండ్తో చెప్పి నీ కాళ్ళు విరగ్గొట్టిస్తాను అని వార్నింగ్ ఇచ్చి జ్యూస్ తాగుతూ కారులో ఎక్కి వెళ్ళిపోయింది కావ్య. కారు వెళ్ళిపోయిన వైపే చూస్తూ కిరణ్ అక్కడే రోడ్డు మీద కూలబడిపోయాడు. కావ్య అన్న మాటలు తూటల్లా అతని గుండెల్లోకి దిగాయి. నువ్వు నా అవసరానికి వాడుకునే ఒక పావు మాత్రమే. నీ భార్య అంత మంచిది దొరికినా నా మీద మోజుపడ్డావు చూడు. ఈ మాటలు అతన్ని మానసికంగా చంపేస్తున్నాయి. తన కోసం, తన ఆనందం కోసం తన కెరియర్ను సైతం వదులుకొని 8 ఏళ్ళు ఇంట్లో బానిసలా పనిచేసిన జానకి ఎక్కడ? కేవలం డబ్బు కోసం, ప్రమోషన్ల కోసం తనను వాడుకొని వదిలేసిన ఈ కావ్య ఎక్కడ? జానకి ప్రేమలో నిజాయితీ ఉంది. కావ్య ప్రేమలో స్వార్థం ఉంది. కానీ కిరణ్ ఆ స్వార్థాన్ని వలపు అనుకుని భ్రమపడ్డాడు. తన చేతులారా
పసిడి లాంటి సంసారాన్ని కూల్చుకున్నాడు. మొదటిసారికి కిరణ్ కళ్ళ నుండి నిజమైన పశ్చాత్తాపపు కన్నీళ్లు రాలాయి. జానకి, నన్ను క్షమించు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు తెలిసొచ్చింది. నీ ప్రేమ విలువ నేను చచ్చిపోయిన తీర్చుకోలేను అని రోడ్డు మీదే వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ జానకి ఇప్పుడు అతనికి అందనంత ఎత్తులో ఉంది. మరోవైపు ఆరోరా గ్రూప్ ఆఫీస్లో తీవ్రమైన వాతావరణం నెలకొని ఉంది. కాన్ఫరెన్స్ రూమ్లో విక్రమ్, జానకి మరియు ఇతర బోర్డు మెంబర్స్ అర్జెంట్ మీటింగ్లో ఉన్నారు. విక్రమ్ ముఖం చాలా సీరియస్గా ఉంది. టీమ్, మనకు ఒక బ్యాడ్ న్యూస్. ముంబైలో మనం దక్కించుకున్న ప్రాజెక్ట్ను హైజాక్ చేయడానికి మన కాంపిటీటర్ జతిన్ టెక్నాలజీస్ ప్రయత్నిస్తుంది. వాళ్ళ సీఈఓ విశాల్ రెడ్డి చాలా డేంజరస్ పర్సన్. బిజినెస్లో వాడు ఏ స్థాయికైనా దిగజారుతాడు. ఇప్పుడు మన క్లయింట్స్కి తప్పుడు సమాచారం ఇచ్చి మన ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు అని వివరించాడు విక్రమ్. జానకి వెంటనే అలర్ట్ అయ్యింది. సార్, మన కాంట్రాక్ట్ లీగల్గా స్ట్రాంగ్గా ఉంది కదా, వాళ్ళు ఎలా క్యాన్సిల్ చేయగలరు అని అడిగింది. విక్రమ్ జానకి వైపు చూసి, అదే ఇక్కడ ప్రాబ్లం జానకి. వాడు లీగల్గా వెళ్ళడం లేదు. మన కంపెనీ రెప్యుటేషన్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆ ముంబై ప్రాజెక్టుకు లీడ్ మీరే కాబట్టి వాడి ఫోకస్ ఇప్పుడు మీ మీద పడింది. మీ పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, కిరణ్తో ముంబైలో జరిగిన గొడవ, వీటన్నిటిని అడ్డం పెట్టుకొని మీ క్యారెక్టర్ మీద, మన కంపెనీ ప్రొఫెషనలిజం మీద క్లయింట్స్కు తప్పుడు రిపోర్ట్స్ పంపుతున్నాడు అని బాంబు పేల్చాడు. జానకి ఒక్కసారిగా షాక్ అయింది. గతం తాలూకు నీడలు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయా? తను పడిన కష్టం, సాధించిన సక్సెస్ అంతా కిరణ్ చేసిన ఆ ఒక్క రచ్చ వల్ల నాశనం అయిపోతుందా? బోర్డ్ మెంబర్స్లో ఒకరు లేచి, విక్రమ్ సార్, జానకి గారి వల్లే మనకు ఆ ప్రాజెక్ట్ వచ్చింది నిజమే. కానీ ఆమె పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ పోయే పరిస్థితి వస్తే కంపెనీ భరించలేదు. ఆమెను ఆ ప్రాజెక్ట్ లీడ్ నుంచి తీసేసి వేరొకరికి ఆ బాధ్యతలు ఇవ్వడం మంచిది అని సలహా ఇచ్చాడు. జానకి గుండె బరువెక్కింది. మళ్ళీ అదే పరిస్థితి. ఒక మగాడు తప్పు చేస్తే అది అతని పర్సనల్ ఇష్యూ. కానీ ఒక ఆడది తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడితే దాన్ని ఆమె బలహీనతంగా చూస్తారా? ఆమె వెంటనే కుర్చీలో నుంచి లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. సార్, నా పర్సనల్ లైఫ్ను అడ్డం పెట్టుకుని విశాల్ రెడ్డి ఆడుతున్న గేమ్కి నేను భయపడను. ప్రాజెక్ట్ లీడ్ నుండి నన్ను తప్పిస్తే అది మన ఓటమిని అంగీకరించినట్లే. ఆ ప్రాజెక్టు కోసం నేను రేయింబవళ్ళు కష్టపడ్డాను. విశాల్ రెడ్డికి అతని భాషలోనే సమాధానం చెప్పే బాధ్యత నాది. కేవలం 2 రోజులు టైం ఇవ్వండి. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అని ఛాలెంజ్ చేసింది జానకి. విక్రమ్ ఆమె కాన్ఫిడెన్స్ చూసి మురిసిపోయాడు. ఐ ట్రస్ట్ యూ జానకి. బోర్డ్ మెంబర్స్, జానకి గారు ఈ ప్రాజెక్ట్కు లీడ్గానే కొనసాగుతారు. ఆమెకు కావాల్సిన సపోర్ట్ అంతా నేను ఇస్తాను అని తేల్చి చెప్పేశారు విక్రమ్. కిరణ్ ఇప్పుడు ఒక పక్క పశ్చాత్తాపంతో రగిలిపోతుంటే మరో పక్క తన పిల్లలను ఒక్కసారైనా చూడాలనే ఆరాటంతో జానకి ఆఫీస్ లేదా ఇంటి పరిసరాలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ కోర్టు ఆర్డర్ ప్రకారం అతను వాళ్ళ దరిదాపుల్లోకి కూడా వెళ్ళకూడదు. అదే సమయంలో జానకి తన కెరియర్ అత్యంత క్లిష్టమైన యుద్ధానికి సిద్ధమవుతుంది. విశాల్ రెడ్డి లాంటి కార్పొరేట్ రాబంధువును ఆమె ఎలా ఎదుర్కోబోతుంది? జానకి పరువు తీయడానికి విశాల్ రెడ్డి వేసిన కుట్ర ఏంటి? తన పిల్లలను చూడడానికి వచ్చే కిరణ్ వల్ల జానకికి మళ్ళీ ఏమైనా ముప్పు పొంచి ఉందా? జీవితం ఒక చదరంగం లాంటిది. అందులో ఒకప్పుడు కేవలం బంటులా బతికిన జానకి ఇప్పుడు తన సామ్రాజ్యంలో రాణిలా మారింది. తనకంటూ ఒక బలమైన రాజ్యాన్ని నిర్మించుకుంది. అదే చదరంగంలో అహంకారంతో విర్రవీగిన కిరణ్ అనే రాజు ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోయి పావులు లేని ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఒక పక్క కిరణ్ తన గతం తాలూకు పాపాలకు కుమిలిపోతుంటే మరో పక్క జానకి తన భవిష్యత్తును నాశనం చేయడానికి వస్తున్న కార్పొరేట్ రాబందు విశాల్ రెడ్డికి చెక్ పెట్టడానికి సిద్ధమైంది. ఆరోరా గ్రూప్ ఆఫీస్. రాత్రి 8 గంటలు దాటుతుంది. ఆఫీస్లో సిబ్బంది అంతా వెళ్ళిపోయారు. కానీ జానకి క్యాబిన్లో మాత్రం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఆమె తన ల్యాప్టాప్ ముందు కూర్చొని తీవ్రంగా ఏదో పరిశోధిస్తుంది. జెనిత్ టెక్నాలజీస్ సీఈఓ విశాల్ రెడ్డి గురించి, అతని కంపెనీ హిస్టరీ గురించి, క్లయింట్స్తో అతను డీల్ చేసే విధానం గురించి లోతుగా అధ్యయనం చేస్తుంది. ఇంతలో క్యాబిన్ డోర్ నాక్ చేసిన శబ్దం. విక్రమ్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో 2 కాఫీ కప్పులు ఉన్నాయి. ఇంకా వర్క్ చేస్తున్నారా జానకి గారు? టేక్ ఏ బ్రేక్ అంటూ ఒక కాఫీ కప్ ఆమె టేబుల్ మీద పెట్టాడు. థ్యాంక్ యూ సార్. రేపు ఉదయం మనం ముంబై క్లయింట్స్తో వర్చువల్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాం. దానికంటే ముందే నేను ముంబై ఫ్లైట్ ఎక్కాలి. నేరుగా వాళ్ళ ఆఫీస్కే వెళ్ళి మాట్లాడాలని డిసైడ్ అయ్యాను అని చెప్పింది జానకి. విక్రమ్ ఆశ్చర్యపోయాడు.
డైరెక్ట్గా ముంబై వెళ్తారా? కానీ విశాల్ రెడ్డి అప్పటికే వాళ్ళ మైండ్ సెట్ మార్చేసి ఉంటాడు. అతను మీ ముంబై హోటల్ సీసీటీవీ ఫుటేజ్ని, కిరణ్తో జరిగిన గొడవను హైలైట్ చేస్తూ వాళ్లకు మెయిల్స్ పంపాడు. వాళ్ళు మనల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. జానకి పెదవుల మీద ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వు వెలిసింది. నిజం తాగదు సార్. విశాల్ రెడ్డి నా పర్సనల్ లైఫ్ని ఒక బలహీనతగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నాడు. కానీ నేను దాన్ని నా బలంగా మార్చుకుంటాను. అంతేకాదు, గత 3 ఏళ్లలో విశాల్ రెడ్డి తన కాంపిటీటర్స్ ప్రాజెక్ట్స్ని ఎలా లాక్కున్నాడో, వాళ్ళ డేటా బ్రీచ్కి ఎలా పాల్పడ్డాడో నేను మొత్తం ఆధారాలు సేకరించాను. వాడు మన మీద బురద చల్లడానికి ఫేక్ స్టోరీస్ వాడాడు. నేను వాడి అసలు రంగు బయట పెట్టడానికి ఫ్యాక్స్ వాడబోతున్నాను. రేపు ముంబైలో జరిగేది మీటింగ్ కాదు సార్, యుద్ధం అని దృఢంగా చెప్పింది. ఆమె కళ్ళల్లో ఉన్న ఫైర్ చూసి కిరణ్కి అర్థమైంది, ఈ ప్రాజెక్ట్ ఇక ఎక్కడికి పోదని. ఆల్ ద బెస్ట్ జానకి గారు, మీరు గెలిచి వస్తారన్న నమ్మకం నాకుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్, జానకి ముంబైకి ఫ్లైట్ ఎక్కిన సమయంలో కిరణ్ తన పిల్లలు చదువుతున్న స్కూల్ దగ్గరకు చేరుకున్నాడు. కోర్ట్ ఆర్డర్ ప్రకారం అతను పిల్లలకు కానీ జానకికి కానీ 50 మీటర్ల సమీపంలోకి కూడా వెళ్ళకూడదు. కానీ కావ్య మాటలు అతని గుండెను పిండేయడంతో తన కోల్పోయిన కుటుంబం విలువ అతనికి పూర్తిగా తెలిసి వచ్చింది. ఎలాగైనా ఒకే ఒక్కసారి తన పిల్లలను చూడాలని, వాళ్ళను గుండెలకు హత్తుకోవాలని అతని ప్రాణం విలవిలలాడుతోంది. స్కూల్ బెల్ మోగింది. పిల్లలంతా ఆటోలు, బస్సుల కోసం బయటికి వస్తున్నారు. కిరణ్ ఒక చెట్టు చాటున నిలబడి ఆశగా చూస్తున్నాడు. మాసిపోయిన బట్టలు, ఎదగని గడ్డం, పీక్కుపోయిన మొహంతో ఉన్న అతన్ని చూస్తే ఎవరు ఒకప్పటి ప్రాజెక్ట్ మేనేజర్ కిరణ్ అని గుర్తుపట్టలేరు. కొద్దిసేపటికి తన 2 పిల్లలు బయటకు రావడం కనిపించింది. వాళ్ళ ముఖాల్లో ఎంత సంతోషం ఉందో. తన కూతురు ఏదో జోక్ చేస్తుంటే కొడుకు పడి పడి నవ్వుతున్నాడు. ఆ నవ్వులు చూసి కిరణ్ కళ్ళలో నుంచి కన్నీళ్లు జలజలా రాలాయి. ఒకప్పుడు ఈ నవ్వులు నా ఇంట్లో వికసించేవి. నా చేతులారా నా జీవితాన్ని శ్మశానంగా మార్చుకున్నాను. కావ్య లాంటి ఒక స్వార్థపూరితమైన ఆడదాని కోసం నా రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లలను దూరం చేసుకున్నాను అని మనసులోనే కుమిలిపోతున్నాడు. ఇంతలో పిల్లలను పికప్ చేసుకోవడానికి రామచంద్రరావు వచ్చాడు. తాతయ్యను చూడగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనను హత్తుకున్నారు. కిరణ్కు ఇక ఆపుకోవడం సాధ్యం కాలేదు. కోర్టు ఆర్డర్స్, భయాలు అన్ని పక్కన పెట్టేసి పిచ్చివాడిలా వాళ్ళ వైపు పరిగెత్తాడు. చింటూ, రియా అని పిలుస్తూ వెళ్ళాడు కిరణ్. ఆ గొంతు వినగానే పిల్లలు ఆగిపోయి వెనక్కి తిరిగారు. రామచంద్రరావు కూడా షాక్ అయ్యి చూశాడు. కిరణ్ అవతారం చూసి పిల్లలు భయపడి తాతయ్య వెనకాల దాక్కున్నారు. సొంత పిల్లలే తనను చూసి భయపడడం కిరణ్ గుండెల్లో కత్తి దించినట్లు అనిపించింది. నాన్న, నేను మీ నాన్నను రా, భయపడకండి, ఒక్కసారి నా దగ్గరకు రండి అని మోకాల మీద కూర్చుని చేతులు చాపాడు కిరణ్. కానీ రామచంద్రరావు కోపంగా ముందుకు వచ్చి కిరణ్ చేతిని గట్టిగా తోసేశాడు. ఏం చేస్తున్నావురా ఇక్కడ? కోర్టు ఆర్డర్ మర్చిపోయావా? మళ్ళీ నా కోడలి, నా మనవరాళ్లకు మనశ్శాంతి లేకుండా చేయడానికి వచ్చావా అని గర్జించాడు తండ్రి. నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. నేను నా తప్పు తెలుసుకున్నాను. కావ్య నిన్న రోడ్డు మీద కలిసి నన్ను అవమానించి వెళ్ళిపోయింది. అప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి నాన్న. నా జానకి ప్రేమలో ఉన్న నిజాయితీ నాకు అర్థమైంది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడనివ్వండి అని బోరున ఏడ్చాడు కిరణ్. రామచంద్రరావు కళ్ళలో జాలి లేదు, కేవలం అసహ్యం మాత్రమే ఉంది. నీకు అవసరం ఉన్నప్పుడు ఆడుకొని, అవసరం తీరాక వదిలేయడానికి జానకి నీ ఆట వస్తువు కాదురా. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు పిల్లల దగ్గరకు రావడానికి వీల్లేదు. ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే నేనే స్వయంగా పోలీసులకు ఫోన్ చేస్తాను. నడువు ఇక్కడి నుండి అని గట్టిగా మందలించి పిల్లలను ఆటో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. కిరణ్ ఆ రోడ్డు మీద దుమ్ములో మోకాళ్ళ మీద కూర్చొని తను తాను అసహించుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. కర్మ సిద్ధాంతం తనను అణువణువున దహించి వేస్తుందని అతనికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అదే సమయానికి ముంబైలోని క్లయింట్ ఆఫీస్ బోర్డ్ రూమ్, క్లయింట్ కంపెనీ డైరెక్టర్లు అందరూ టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఎదురుగా జెనిత్ టెక్నాలజీస్ సీఈఓ విశాల్ రెడ్డి ఎంతో కాన్ఫిడెంట్గా కూర్చొని ఉన్నాడు. ఆరోరా గ్రూప్ వాళ్లకు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి తనకు ఇస్తారని అతను 100% నమ్మకంతో ఉన్నాడు. సరిగ్గా అప్పుడే బోర్డ్ రూమ్ తలుపులు తీసుకుని జానకి హుందాగా లోపలికి అడుగుపెట్టింది. ఆమె వేసుకున్న ఫార్మల్ సూట్, ఆమె నడకలో ఉన్న రాజసం చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. విశాల్ రెడ్డి మొహంలో కంగారు మొదలైంది. ఆమె నేరుగా వస్తుందని అతను ఊహించలేదు. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. ఈ మీటింగ్ షెడ్యూల్లో లేకపోయినా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అని డైరెక్టర్స్ వైపు చూసి నవ్వింది జానకి. క్లయింట్ కంపెనీ ఎండి కలగజేసుకుంటూ, జానకి గారు, మీరు రావడం మంచిది అయింది.
మేము మీకు ఒక విషయం చెప్పాలి. మీ ఆరోరా గ్రూప్‌కు ఈ ప్రాజెక్ట్ ఇవ్వకూడదని మేము నిర్ణయించుకున్నాము. దానికి కారణం మీరే అని నిష్కర్షగా చెప్పాడు. జానకి ఏమాత్రం తొణగలేదు. కుర్చీ లాక్కొని కూర్చుంటూ నా వల్ల ప్రాజెక్ట్ ఎందుకు క్యాన్సిల్ అవుతుందో తెలుసుకోవచ్చా సార్ అని అడిగింది. వెంటనే విశాల్ రెడ్డి తన ల్యాప్‌టాప్ ఆన్ చేసి ప్రొజెక్టర్ మీద కిరణ్ ముంబై లాబీలో విక్రమ్ మీద దాడి చేసిన వీడియో ప్లే చేశాడు. చూడండి జానకి గారు, మీ పర్సనల్ లైఫ్ ఎంత ట్రాజిక్‌గా ఉందో మీ ముఖం మీదే చెప్పాల్సి వస్తున్నందుకు సారీ. మీ మాజీ భర్త ఆఫీస్ పనుల మీద వస్తే ఇలా మీ బాస్ మీద దాడి చేశాడు. మీ క్యారెక్టర్ మీద ఎన్నో ఆరోపణలు చేశాడు. ఇలాంటి అన్‌స్టేబుల్ పర్సనల్ లైఫ్ ఉన్న ప్రాజెక్ట్ లీడ్ వల్ల రేపు మా కంపెనీ డేటాకు, మా ప్రాజెక్టులకు ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందని మేము నమ్మాలి. అందుకే ఆరోరా గ్రూప్‌ను క్యాన్సిల్ చేసి ఈ ప్రాజెక్ట్ మాకు ఇవ్వమని నేను అడిగాను అని వికృతంగా నవ్వుతూ చెప్పాడు విశాల్ రెడ్డి. బోర్డ్ రూమ్ అంతా నిశ్శబ్దం. అందరి చూపులు జానకి మీదే ఉన్నాయి. ఆమె ఈ అవమానానికి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుందేమో అని విశాల్ రెడ్డి ఎదురుచూస్తున్నాడు. కానీ జానకి ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది. మిస్టర్ విశాల్ రెడ్డి, మీ రీసెర్చ్‌కి హ్యాండ్స్ ఆఫ్. అవును, మీ వీడియోలో ఉన్నది నా మాజీ భర్తే. అతను నా బాస్ మీద దాడి చేసింది కూడా నిజమే. కానీ ఎందుకు దాడి చేశాడో తెలుసా? 8 ఏళ్లు తన బూట్లు తుడుస్తూ తన నీడలో బతికిన ఒక అమాయకపు ఇల్లాలు తనకంటే గొప్ప స్థాయికి ఎదిగిందన్న అక్కాసుతో నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి నేను అతనికి విడాకులు ఇచ్చాను. ఒక తప్పు చేసిన మగాడిని ఎదురించి నిలబడ్డాను. నా పర్సనల్ లైఫ్ అన్‌స్టేబుల్‌గా లేదు మిస్టర్ విశాల్. అది అత్యంత దృఢంగా, పారదర్శకంగా ఉంది. ఒక మోసగాడి నుండి నా పిల్లలను, నా గౌరవాన్ని కాపాడుకోగలిగిన నేను రేపు మీ కంపెనీ ప్రాజెక్ట్‌ను ఇంకెంత భద్రంగా కాపాడుకోగలనో మీరు ఊహించగలరా? అని జానకి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది. ఆమె మాటలకు బోర్డ్ రూమ్‌లోని డైరెక్టర్లందరూ మంత్రముగ్ధులై వింటున్నారు. ఒక మహిళ తన వ్యక్తిగత బాధను ఇంత పాజిటివ్‌గా, ఇంత ఇన్స్పైరింగ్‌గా ఎలా మలుచుకోగలదో చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. జానకి అక్కడితో ఆగలేదు. తన బ్యాగ్‌లో నుంచి ఒక పెన్ డ్రైవ్ తీసి ప్రొజెక్టర్‌కు కనెక్ట్ చేసింది. స్క్రీన్ మీద ఇప్పుడు కొన్ని ఫైల్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మీ ఫ్యాక్స్ అయిపోయాయి కదా విశాల్ గారు, ఇప్పుడు నా ఫ్యాక్స్ చూద్దాం అని జానకి ప్రజెంటేషన్ స్టార్ట్ చేసింది. జెంటిల్మెన్ విశాల్ రెడ్డి గారు గత 3 ఏళ్లలో తీసుకున్న 5 మెగా ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఇవి. ఇందులో 3 కంపెనీలకు సంబంధించిన ఇంటర్నల్ డేటాను ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఆయన బ్లాక్ మార్కెట్లో అమ్మాడు. అంతేకాదు, మీ కాంపిటీటర్ కంపెనీల నుండి ఆయనకు వచ్చిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవి. జెతిన్ టెక్నాలజీస్ మీద ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ క్రిమినల్ కేసులు ఇవి. నన్ను ఒక ఆడదానిగా నా క్యారెక్టర్ మీద బురద చల్లి ప్రాజెక్ట్ కొట్టేయాలని చూశారు. కానీ నేను ఒక ప్రొఫెషనల్ని, నేను ఎవిడెన్స్తో కొడతాను అని చెప్పి ఫైల్స్ అని టేబుల్ మీద పెట్టింది. ఆ ప్రజెంటేషన్ చూసిన క్లయింట్ ఎండీకి ముచ్చెమటలు పట్టాయి. విశాల్ రెడ్డి ముఖం పాలిపోయింది. అతను అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేసిన జానకి పెట్టిన పక్కా సాక్ష్యాల ముందు అతను ఏమీ చేయలేకపోయాడు. ఎండీ కోపంగా టేబుల్ గుద్దాడు. గెటౌట్ విశాల్, మా కంపెనీ డీటెయిల్స్తో వ్యాపారం చేయాలని చూస్తావా? నీ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అరిచాడు. విశాల్ రెడ్డి అవమాన భావంతో తలదించుకొని జానకి వైపు పగతో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎండీ వెంటనే జానకి వైపు తిరిగి నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. మిసెస్ జానకి, నో మిస్ జానకి, యు ఆర్ ఏ వారియర్. మీ పర్సనల్ లైఫ్తో మాకు సంబంధం లేదు. మీ ప్రొఫెషనలిజం, మీ డేటా సేకరించిన విధానం, క్రైసిస్ని మీరు డీల్ చేసిన తీరు అద్భుతం. ఈ ప్రాజెక్ట్ ఆరోరా గ్రూప్కే వెళ్తుంది. దానికి మీరే లీడ్. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని కన్ఫర్మ్ చేశాడు. జానకి ముఖంలో గెలుపు చిరునవ్వు కనిపించింది. ఆమె ఒక సాధారణ గృహిణి స్థాయి నుండి ఒక టాప్ కార్పొరేట్ డీల్ని సింగిల్ హ్యాండెడ్గా క్లోజ్ చేసే స్థాయికి ఎదిగింది. తన మాజీ భర్త కిరణ్ తనను ఎక్కడైతే కింద పడేయాలని చూశాడో అదే సంఘటనను అస్త్రంగా మార్చుకొని తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. విజయోత్సవంతో ముంబై నుండి తిరుగు ప్రయాణం కోసం జానకి ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఆమె వెంటనే విక్రమ్కి కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పింది. విక్రమ్ ఎంతో సంతోషపడ్డాడు. ఆ తర్వాత జానకి తన అత్తామామలకు ఫోన్ చేసింది. హలో మామయ్య గారు, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మీటింగ్ సక్సెస్ అయింది అని ఆనందంగా చెప్పింది జానకి. అవతల వైపు రామచంద్రరావు గొంతులో ఆనందం లేదు, తీవ్రమైన ఆందోళన ఉంది. కంగ్రాట్స్ తల్లి, కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది. ఉదయం స్కూల్ దగ్గరకు కిరణ్ గాడు వచ్చాడు. పిల్లల మీద పడి ఏడ్చాడు. నేను వాడిని వార్న్ చేసి పంపించేశాను. కానీ వాడు ఏదో పిచ్చివాడిలా తయారయ్యాడు. నాకు ఎందుకో భయంగా ఉంది జానకి. వాడు తన పిల్లల కోసం ఏమైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమో అని టెన్షన్గా ఉంది అని చెప్పాడు.
ఆ మాట వినగానే జానకి ముఖంలోని ఆనందం మాయమై ఒక కఠినత్వం ఆవరించింది. కిరణ్ తన పిల్లల దరిదాపుల్లోకి రావడాన్ని ఆమె ఎంత మాత్రం సహించదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కిరణ్కు ఆమె ఎలాంటి శాస్తి చేయబోతుంది? ఒక పక్క కార్పొరేట్ యుద్ధంలో గెలిచిన జానకి ఇప్పుడు కిరణ్ రూపంలో వస్తున్న ఈ పాత తలనొప్పిని ఎలా ఎదుర్కొంటుంది? ముంబై విమానాశ్రయంలో అడుగుపెట్టిన జానకి మనసులో విజయ్ గర్వం కన్నా తన పిల్లల భద్రత పట్ల ఆందోళనే ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అత్తామామల చాటున భర్త అడుగుజాడల్లో నడిచిన జానకి ఇప్పుడు ఒక బహుళజాతి కంపెనీలో ఒక ప్రాజెక్టును ఒంటి చేత్తో గెలిపించిన ధీరవనిత. కానీ ఎంత ఎదిగిన ఒక తల్లికి తన పిల్లలే లోకం. రామచంద్రరావు గారి మాటలు ఆమె మెదడును తొలిచేస్తున్నాయి. కిరణ్ పిచ్చివాడిలా మారడం, పిల్లల మీద పడి ఏడవడం, కోర్టు ఆర్డర్లను ధిక్కరించి వాళ్ళ సమీపంలోకి రావడం, ఇవన్నీ జానకికి ఏమాత్రం రుచించలేదు. విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు జానకి కళ్ళు మూసుకుని ఆలోచించింది. కిరణ్ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ పతనపు చీకట్లోకి నా పిల్లలను లాగాలని చూస్తే మాత్రం నేను ఒక రాక్షసిలా మారడానికైనా సిద్ధమే అని తనలో తాను గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె ముఖంలో కఠినత్వం అలుముకుంది. ఇప్పుడు ఆమెకు ఎవరి పట్ల జాలి లేదు. తన రక్తాన్ని రక్షించుకోవాలన్న తపన మాత్రమే ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే జానకి నేరుగా ఇంటికి వెళ్లకుండా తన లాయర్ స్వప్న ఆఫీస్కు బయలుదేరింది. స్వప్న ఆమెను చూడగానే ఆప్యాయంగా పలకరించింది. కంగ్రాట్స్ జానకి గారు, మీ ముంబై సక్సెస్ గురించి న్యూస్లో కూడా వచ్చింది. యు ఆర్ డూయింగ్ గ్రేట్ అంది స్వప్న. కానీ జానకి ముఖంలో నవ్వు లేదు. థ్యాంక్ యూ మేడం, కానీ నేను ఇక్కడికి వచ్చింది నా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు. కిరణ్ కోర్ట్ ఆర్డర్ను బ్రేక్ చేశాడు. ఈ రోజు ఉదయం పిల్లల స్కూల్ దగ్గరకు వెళ్ళి రచ్చ చేశాడు. నా మామగారు ఆపి పంపించేశారు. కానీ అతను మెంటల్గా అన్స్టేబుల్గా ఉన్నాడని నాకు అనిపిస్తుంది. వాడి పిచ్చి చేష్టల వల్ల నా పిల్లలకు ఎలాంటి హాని కలగకూడదు. దీనికి లీగల్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు చెప్పండి అని సూటిగా అడిగింది. స్వప్న సీరియస్గా వింటూ, కోర్టు ఇచ్చిన రిస్ట్రైనింగ్ ఆర్డర్ని ఉల్లంఘించడం క్రిమినల్ అఫెన్స్ జానకి గారు. అతను మీ పిల్లలకు 50 మీటర్ల పరిసరాల్లో కూడా రాకూడదు. మనం వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయవచ్చు. కానీ అతనికి కూడా తన పిల్లల మీద ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ ఫ్రస్ట్రేషన్లో చేసిన పని అనుకుంటే వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు. లేదు, అతను కావాలనే సైకోలా బిహేవ్ చేస్తున్నాడంటే మాత్రం అతను లోపల వేయవచ్చు. మీరేం డిసైడ్ చేసుకున్నారు అని అడిగింది. జానకి టేబుల్ మీద ఉన్న పేపర్ పెన్ను చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది. అతనికి ఎమోషన్స్ లేవు మేడం, కేవలం అహంకారం, స్వార్థం మాత్రమే ఉన్నాయి. రేపు ఉదయం నేను పోలీసులకు ఫార్మల్ కంప్లైంట్ ఇస్తాను. నా పిల్లల చుట్టూ ఒక ఇనుప కంచె కట్టడానికైనా నేను వెనకాడను అని తీర్మానించుకుని అక్కడి నుండి బయలుదేరింది. మరోవైపు అమీర్పేట్లోని ఆ చిన్న గదిలో కిరణ్ పరిస్థితి దారుణంగా ఉంది. అతని మనసంతా ఉదయం జరిగిన సంఘటనే తిరుగుతోంది. తన సొంత పిల్లలు తనను చూసి భయపడటం, తండ్రి తనను రోడ్డు మీద గెంటేయడం అతనిలో ఒక విపరీతమైన ఆవేశాన్ని, నిస్సహాయతను రగిలించాయి. అతను ఒక అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్నాడు. జుట్టు రేగిపోయి, కళ్ళు ఎర్రబడి, బట్టలు మాసిపోయి ఒక బిచ్చగాడిలా ఉన్నాడు. నేనెందుకు ఇలా అయిపోయాను? ఆ జానకి వల్లే కదా. ఆమె విడాకులు ఇవ్వకపోయి ఉంటే నేను ఇలా రోడ్డున పడేవాడినా? కావ్య నన్ను మోసం చేసింది నిజమే, కానీ జానకికి నన్ను క్షమించే బాధ్యత లేదా అని తన తప్పును ఇంకా ఇతరుల మీదే నెట్టేస్తూ పిచ్చిగా వదలడం మొదలుపెట్టాడు. అతని మెదడులో ఒక భయంకరమైన ఆలోచన మెదిలింది. పిల్లలు నా రక్తం, వాళ్ళను నేను ఎందుకు వదులుకోవాలి? నేను వాళ్ళను తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు ఆ జానకి నా కాళ్ళ దగ్గరకు వస్తుంది. అప్పుడు చూస్తాను ఆమె ఆత్మగౌరవం ఎలా నిలబడుతుందో అని ఒక ఉన్మాదిలా నవ్వుకున్నాడు కిరణ్. తప్పును సరిదిద్దుకోవడం చేతకాని వాడే మరింత పెద్ద తప్పులు చేయడానికి సిద్ధపడతాడు. కిరణ్ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. అతను తన పిల్లలను కిడ్నాప్ చేయాలనే నీచమైన స్థాయికి దిగజారిపోయాడు. మరుసటి రోజు ఉదయం జానకి ఆఫీస్కి వెళ్ళింది. ఆరోరా గ్రూప్ ఆఫీస్ అంతా పండగ వాతావరణం నెలకొంది. జానకి రాగానే అందరూ స్టాండింగ్ పొజిషన్ ఇచ్చారు. విశాల్ రెడ్డి లాంటి కార్పొరేట్ రాక్షసుడిని మట్టి కరిపించి ముంబై ప్రాజెక్టును నిలబెట్టిన జానకి ఇప్పుడు ఆఫీస్లో అందరికీ రోల్ మోడల్. విక్రమ్ ఆమెను తన క్యాబిన్లోకి ఆహ్వానించాడు. కంగ్రాట్స్ అగైన్ జానకి గారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీ పర్ఫార్మెన్స్కి చాలా ఇంప్రెస్ అయ్యారు. మీకు స్పెషల్ బోనస్ కూడా శాంక్షన్ అయ్యింది అని చెప్పాడు విక్రమ్. జానకి చిన్నగా నవ్వి థ్యాంక్ యూ సార్ అంది. కానీ ఆమె కళ్ళలో ఉన్న ఆందోళనను విక్రమ్ పసిగట్టాడు. ఏమైంది జానకి గారు, మీరు సంతోషంగా లేనట్టున్నారు? ప్రాబ్లం ఏంటి అని అడిగాడు.
జానకి దీర్ఘంగా నిట్టూర్చి, సార్, ప్రొఫెషనల్గా నేను గెలిచాను, కానీ పర్సనల్ లైఫ్లో ఆ కిరణ్ వదిలిన గతం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. నిన్న వాడు స్కూల్ దగ్గరకు వెళ్ళి నా పిల్లలను భయపెట్టాడు. నాకు వాడి ప్రవర్తన చూస్తుంటే చాలా భయంగా ఉంది. నా పిల్లలకు ఏమవుతుందోనని రాత్రి నిద్ర కూడా పట్టలేదు అని తన మనసులోని మాటను పంచుకుంది. విక్రమ్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఒక సింగిల్ మదర్ పడే వేదన అతనికి తెలుసు. చూడండి జానకి గారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఆఫీస్ సెక్యూరిటీ ఏజెన్సీ నుండి 2 ట్రైన్డ్ సివిల్ డ్రెస్ గార్డ్స్ని నేను మీ పిల్లల రక్షణ కోసం అరేంజ్ చేస్తాను. వాళ్ళు షాడోలా మీ పిల్లల వెంటనే ఉంటారు. ఎవ్వరికీ అనుమానం రాదు. ఇది ఆఫీస్ తరపున మీకు ఇస్తున్న ఫెసిలిటీ. మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చాడు. ఆ మాటలతో జానకికి సగం ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. విక్రమ్ లాంటి నాయకుడు, మిత్రుడు తన జీవితంలో ఉండడం అదృష్టంగా భావించింది. 2 రోజులు గడిచాయి. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఇందిరా పార్క్. పిల్లలు చింటూ, రియాలను తీసుకుని రామచంద్రరావు గారు పార్కు వచ్చారు. పిల్లలు 2 ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. రామచంద్రరావు ఒక బెంచ్ మీద కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. వారికి కొద్ది దూరంలోనే 2 ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సాధారణ దుస్తుల్లో నిలబడి అబ్జర్వ్ చేస్తున్నారు. అదే పార్క్కి కిరణ్ కూడా వచ్చాడు. అతను ముఖానికి మాస్క్ పెట్టుకొని, తలకు క్యాప్ ధరించి ఎవరు గుర్తుపట్టని విధంగా వచ్చాడు. 2 రోజులుగా అతను స్కూల్ దగ్గర, ఇంటి దగ్గర పిల్లల కోసం రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఎలాగైనా చింటూని తీసుకుని పారిపోవాలని అతను ప్లాన్. చింటూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక పెద్ద చెట్టు వెనక వైపుకు వెళ్ళాడు. అదే అదునుగా భావించిన కిరణ్ మెల్లగా చింటూ వెనకాల వెళ్ళాడు. చుట్టుపక్కల ఎవ్వరూ చూడడం లేదని నిర్ధారించుకొని ఒక్కసారిగా చింటూ చేయి పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు. చింటూ భయంతో కేక వేశాడు. చింటూ, అరవకురా, నేను మీ నాన్నను అని మాస్క్ కిందకు లాగి ముఖం చూపించాడు కిరణ్. తండ్రి ముఖం చూడగానే చింటూ మరింత భయపడిపోయాడు. తాతయ్య, నన్ను వదిలేయ్, నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ గట్టిగా అరిచాడు. ఆ అరుపు విన్న రామచంద్రరావు పేపర్ పడేసి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కిరణ్ను చూసి షాక్ అయ్యాడు. ఒరే కిరణ్, వాడిని వదిలేయరా, ఎందుకు వాడి ప్రాణాలు తీస్తున్నావు అని రామచంద్రరావు కిరణ్ కాలర్ పట్టుకున్నాడు. కాని కిరణ్ పిచ్చి పట్టిన వాడిలా, నువ్వు మధ్యలో రాకు నాన్న, వీడు నా కొడుకు, నేను వీడిని తీసుకెళ్తున్నాను. ఆ జానకిని నా కాళ్ళ దగ్గరకు రావాలి అంటూ తండ్రిని గట్టిగా వెనక్కి తోసేశాడు. రామచంద్రరావు బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోయాడు. ఆయన తలకు చిన్న దెబ్బ తగిలి రక్తం కారుతుంది. రియా ఏడుస్తూ తాతయ్య దగ్గరకు పరిగెత్తింది. కిరణ్ చింటూను ఎత్తుకుని పార్క్ గేటు వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే సీన్లోకి ఎంటర్ అయ్యారు సివిల్ డ్రెస్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళు మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి కిరణ్ దారికి అడ్డుగా నిలబడ్డారు. కిరణ్ వాళ్ళని తోసుకొని వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ వాళ్ళు వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. ఒక గార్డ్ కిరణ్ చేతిలో ఉన్న చింటూని సురక్షితంగా లాక్కొని వెనక్కి ఇచ్చేశాడు. మరో గార్డ్ కిరణ్ చేతులు 2 వెనక్కి విరిచి నేల మీద పడేశాడు. పార్క్లో ఉన్న జనమంతా గుమికూడారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతలో కారు టైర్లు రోడ్డు మీద రాసుకుంటూ శబ్దం చేసుకుని ఒక కార్ పార్క్ గేట్ దగ్గర ఆగింది. కార్ డోర్ తీసుకుని జానకి ఆవేశంగా బయటకు వచ్చింది. సెక్యూరిటీ గార్డ్స్ ద్వారా ముందే ఇన్ఫర్మేషన్ రావడంతో ఆమె ఫైర్ అవుతూ వచ్చింది. నేల మీద పడి ఉన్న కిరణ్ను చూడగానే ఆమె కళ్ళల్లో నిప్పులు కురిశాయి. రక్తం కారుతున్న తన మామగారిని, ఏడుస్తున్న పిల్లలను చూసి జానకిలో మాతృమూర్తి రణచండిలా మారింది. ఆమె నేరుగా కిరణ్ దగ్గరకు వెళ్ళి అతని కాలర్ పట్టుకొని లాగి చెంప మీద చెల్లుమనిపించింది. ఆ దెబ్బకి కిరణ్ పెదవి పగిలి రక్తం వచ్చింది. నువ్వు మనిషివా, పశువురా? 8 ఏళ్ళు నా జీవితాన్ని నాశనం చేసింది చాలక ఇప్పుడు నా పిల్లల మీద పడ్డావా? కన్న తండ్రి మీద చెయ్యి వేసుకునే స్థాయికి దిగజారావా? నీలో ఉన్నది తండ్రి ప్రేమ కాదురా, ఒక సైకోగాడి అహంకారం అని గర్జించింది జానకి. కిరణ్ కింద పడి ఉండి కూడా, జానకి, వాళ్ళు నా పిల్లలు, నా పిల్లల్ని నాకు దూరం చేసే హక్కు నీకు లేదు అని అరిచాడు. జానకి జుట్టు పట్టుకుని అతన్ని పైకి లేపి, హక్కు గురించి నువ్వు మాట్లాడుతున్నావా కిరణ్? పరాయి ఆడవాళ్లతో రోడ్ల మీద తిరుగుతూ కుటుంబం పరువు తీసినప్పుడు ఏమైంది? నీ తండ్రి బాధ్యత. నన్ను ఆఫీస్లో అందరి ముందు వేశ్య అని నిలదీసినప్పుడు ఏమైంది? నీ భర్త బాధ్యత. ఒక భార్య మోసపోతే ఏడుస్తుంది, కానీ ఒక తల్లి తన పిల్లలకు ఆపద వస్తే ప్రాణాలు తీస్తుంది. ఈ రోజు నువ్వు నా పిల్లలను కిడ్నాప్ చేయాలని చూశావు. దీనికి నీకు పడే శిక్ష మామూలుగా ఉండదు అని పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ వైపు చూసి, పోలీసులకు కాల్ చేయండి అని చెప్పింది. 10 నిమిషాల్లో పోలీస్ జీపు అక్కడికి చేరుకుంది. కోర్టు ఆర్డర్ను ధిక్కరించి పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం, వృద్ధుడైన తండ్రి మీద దాడి చేయడం వంటి నాన్ బెయిలబుల్ నేరాల కింద కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు కిరణ్ను జీపులోకి ఎక్కిస్తుంటే అతను దీనంగా తన పిల్లల వైపు చూశాడు. కానీ చింటూ, రియా ఇద్దరు జానకి కాళ్ళు పట్టుకొని భయంతో దాక్కున్నారు. కిరణ్కు అర్థమైంది తను శాశ్వతంగా తన పిల్లలను కోల్పోయానని. పోలీస్ జీపు సైరన్ వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. జానకి వెంటనే తన మామగారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. ఆయనకు పెద్ద ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 10 గంటలు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన జానకి పిల్లలను నిద్రపుచ్చి హాల్లో కూర్చొని ఉంది. కిరణ్ జైలుకు వెళ్లడంతో ఇక తమకు పూర్తి స్వేచ్ఛ దొరికినట్లేనని ఆమె అనుకుంటుంది. కానీ విధి వేసే ఎత్తుగడలు ఎవ్వరికీ అంతుచిక్కవు. మరోవైపు ముంబైలో జెనిత్ టెక్నాలజీస్ ఆఫీసులో విశాల్ రెడ్డి మద్యం తాగుతూ కూర్చొని ఉన్నాడు. ఆరోరా గ్రూప్ చేతిలో, ముఖ్యంగా జానకి చేతిలో జరిగిన అవమానాన్ని అతను ఇంకా మర్చిపోలేదు. పగతో రగిలిపోతున్నాడు. అతని ఫోన్ మోగింది. అవతల వైపు నుండి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. హలో విశాల్ సార్, నేను హైదరాబాద్ నుండి ఆరోరా గ్రూప్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్లే జానకి గారి గురించి డీటెయిల్స్ కనుక్కున్నాను. ఈరోజు ఆమె మాజీ భర్త కిరణ్ పిల్లల కిడ్నాప్ కేసులో జైలుకు వెళ్ళాడు. ఇది న్యూస్లో కూడా వస్తుంది అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆరోరా గ్రూప్లో విశాల్ రెడ్డికి ఒక కోవట్ ఉన్నాడు. విశాల్ రెడ్డి పెదవుల మీద క్రూరమైన నవ్వు విరిసింది. ఎక్సలెంట్. జానకి లాంటి ఒక పవర్ఫుల్ ఉమెన్ను లీగల్గా లేదా టెక్నికల్గా ఎదుర్కోవడం కష్టం. ఆమెను మెంటల్గా బ్రేక్ చేయాలి. ఆమె మాజీ భర్త జైల్లో ఉన్నాడు కదా, ఆ కిరణ్ని నేను వాడుకుంటాను. శత్రువుకి శత్రువు మిత్రుడు. కిరణ్కు బెయిల్ ఇప్పించి వాడి మైండ్లో జానకి మీద మరింత విషం నింపి వాడి ద్వారానే జానకిని, ఆరోరా గ్రూప్ని నాశనం చేస్తాను అని ప్లాన్ వేశాడు విశాల్ రెడ్డి. జానకి పాలితోలిన గతం ఇప్పుడు మరో కొత్త రూపంలో కార్పొరేట్ కుట్రతో కలిసి మళ్ళీ ఆమె జీవితంలోకి రాబోతుంది. విశాల్ రెడ్డి కిరణ్ను ఎలా వాడుకోబోతున్నాడు? జానకి ఆరోరా గ్రూప్లో ఉన్న ద్రోహిని కనిపెట్టగలదా? ఈ కొత్త యుద్ధంలో విక్రమ్ జానకికి ఎలా అండగా నిలబడుతున్నాడు? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.